విజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి అని, అలాంటి విజ్ఞానాన్ని విద్వాంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. విజ్ఞానాన్ని విద్వాంసానికి కాకుండా వికాసం కోసం వినియోగించాలని విద్యార్థులకు ఆమె హితో పలికారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 4 రోజుల పర్యటన కోసం ఇచ్చేసిన భువనేశ్వరి తొలి రోజు గూడుపల్లె కొమ్మం మండలాలు విస్తృతంగా పర్యటించారు. గూడుపల్లె మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విద్యార్థులతో, అదే మండలంలో గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణ మెరుగుదల కోసం చేస్తున్న కృషిని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో భువనేశ్వరి ముచ్చటిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద రాష్ట్రం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని అద్భుత విజయాన్ని కట్టబెట్టిందని తెలిపారు. ఈ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరని తెలిపారు. పథకాలు కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ అమలు చేయడం మాత్రం పక్కా అని అన్నారు. ప్రజలు కొంచెం ఓపిక పడితే అన్ని నెరవేరుతాయని ఆమె భరోసా ఇచ్చారు. Today I urge you to make education your top priority way forward and now. In today's digital age, distractions are everywhere, particularly through mobile phones and gadgets. While technology can be of great enabler, its excessive use can hide learning and growth. You all know, with the misuse of technology, we keep hearing and seeing with our own eyes how people are misusing and how their lives way forward is going in no proper direction. As youngsters and as a motherly figure, because I'm a mother also and a mother to you all, my advice is use technology for benefit, not for your destruction of your future. That's my only request from my side to you youngsters. తీసుకురావాల్సిన పథకాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. కొన్ని ముందుకి వెనక్కి అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే కొంచెం టైం అవసరం. నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్కరిని, నాకంటే కూడా మీకు బాబన్న గురించి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు మీ మధ్యనే ఉండే నాయకుడు, ప్రజలు ముందు ఉండే నాయకుడు. ఎలక్షన్ అప్పుడు ఒకటి చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏం మాయం అవ్వరు. అట్లానే ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఆశించదు. ఒకప్పుడు ఇట్లానే మన ఆంధ్రప్రదేశ్ ఇట్లానే నీళ్లు, వర్షాలు సరిగా లేక రైతన్నులు చాలా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ప్రతి గడపకి 1-2 మూటల బియ్యం వాళ్ళ గడపలకి తీసుకెళ్ళి ఇచ్చారు ప్రతి కుటుంబానికి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. అట్లా ఏ ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సమయంలో నేనున్నాను మీకోసం అని ఎప్పుడు బాబన్న మీ అందరి కోసం ఆయన ముందుకి ఉంటారు.